సాధారణంగా మనం ఒక నెగెటివ్ అలవాట్లకి అలవాటు పడిపోతాం. వాటిలికి బదులు మీరు గాన కొన్ని పాజిటివ్ అలవాట్లు చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఏంటంటే మీకు కొత్త లైఫ్ వస్తదండి. ఎవరైనా సరే ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండాలి. ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండాలి. ఎక్కువ క్రియేటివిటీ ఉండాలి. బంధాలు, అనుబంధాలు బావుండాలి. ప్రధానమైనదేంటంటే అందరికీ ఒకే ఒక్క అలవాటేంటంటే నెట్‌ఫ్లిక్స్ మ్యారథాన్స్. అంటే బింజ్ టీవీ అంటాం గదా! అదనమాట. ఈ బింజ్ టీవీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందరికి పోతుందండి. ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉండేవాళ్ళు కళ్ళు లొత్తిపోయి, బొగ్గలు పీక్కుపోయి, ఆరోగ్యం పాడైపోయి, అనారోగ్యంతోటి ఉంటారు. దీని బదులుగాన ఈ నెట్‌ఫ్లిక్స్ బదులు మీరు హాయిగా నిద్రపోయారనుకోండి. ఈ అలవాటుని రిప్లేస్ చేయండి. ఈ అలవాట్లు పెట్టుకోండి. మీకేమి భోజనం కడుపు నింపదండి నెట్‌ఫ్లిక్స్ అనేది. మీ జీవితాన్ని ఉద్ధరించదండి. విపరీతంగా ఈ ఓటీటీలు నాట్ ఓన్లీ నెట్‌ఫ్లిక్స్. విపరీతంగా ఓటీటీలో చూసి డోపమైన్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. డోపమైను వీట్లి కారణంగా పెరిగితే ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటుందనమాట. పాజిటివ్‌నెస్ తోటొచ్చే డోపమైన్ ఆరోగ్యం అండి. బట్ దీని ద్వారా వచ్చే డోపమైన్ ఒంటరితనం కావాలని కోరుకుంటుందండి. తొంటరులైపోతారు. సో, దాని బదులు ఏం చేయాలంటే హాయిగా నిద్రపోండి. నిద్రపోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఆరోగ్యవంతులు అవుతారు. నంబర్ 2 ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారండి. పాచి ఫుడ్డు. విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తిని, జంక్ ఫుడ్‌లో ఏమి ఉండదండి. ఓన్లీ జంకే ఉంటుంది. ఓన్లీ క్యాలరీసే ఉంటది. న్యూట్రిషన్ వాల్యూస్ లేని దాన్ని జంక్ ఫుడ్ అంటారు. దాని బదులు ఇంట్లో వండిన ఫుడ్డే తినడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకే తెలుస్తది. నంబర్ 3 టాక్సిక్ ఫ్రెండ్స్ అండి. ఎక్కడ చూసినా సరే నువ్వు పని చేస్తున్నావనుకోండి, నీ కాళ్ళు పట్టి పీకేస్తాడు. నువ్వు ఎక్కుతున్నావనుకోండి మెట్లు, నిన్ను కాళ్ళు పట్టుకొని పీకేసేవాళ్ళు ఎక్కువ. నువ్వు మంచి పని చేస్తున్నావనుకోండి, నిన్ను ఏదో విధంగా విషం చిమ్మి నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువుంటారు. టాక్సిక్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎంత అనారోగ్యం క్రియేట్ చేస్తారంటే, నీ మనసుని కలుషితం చేస్తారు. మనసుని ఇబ్బంది పెడుతుంటారు. నువ్వు ఎదగదాలనుకున్నా ఎదగకుండా నిన్ను చాలా, 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 చాలా కిందకి లాగేసేవాళ్ళు ఈ టాక్సిక్ ఫ్రెండ్స్. దాని బదులు మెంటార్స్‌ని రిప్లేస్ చేయండి. మెంటార్స్‌ని పెట్టుకోండి. నాలాంటి గురువులు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క మెంటార్‌ని పెట్టుకోండి. వాళ్ళు ఫాలో అవ్వండి. అది యూట్యూబ్‌లో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, లింక్డ్ఇన్‌లో కావచ్చు, లేదనుకుంటే వ్యక్తిగతంగా కావచ్చు, లేదనుకుంటే వాట్సాప్ మెసేజ్‌లతోటి కావచ్చు. ఫాలో అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. నీకే ఇబ్బంది కలిగించిన మెంటార్స్‌ని ఈ ఈ టాక్సిక్ ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండండి. మెంటార్స్‌కి దగ్గరగా ఉండండి. ఎంతమంది మెంటార్స్ ఉంటే అంత మంచిది. ఎక్కువ చూసే అలవాటుంటే, టీవీ ఎక్కువ చూస్తే నీకే లాభం లేదండి. నువ్వు రిలాక్స్ కావాల్సొచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికని 24 గంటలు టీవీ చూసి అలసిపోవడానికి చాలా తేడా. టీవీ అలవాటులు బదులు ఎక్సర్‌సైజ్ చేయండి. కొంచెం టైం దొరుకుతుందంటే ఎక్సర్‌సైజ్ చేయండి. మూవ్. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, లాంగ్విటీ పెరుగుతుందండి. ఎప్పుడు కూడా ఎదరో ఒకళ్ళని కంప్లెయింట్ అనేది అలవాటయిపోయిందండి చాలా మందికి. ఎదరో ఒకరిని ఎప్పుడు కూడా మనం హ్మ్, ఆహ్, కోడిగుడ్లకి ఈకలు పీకడం చేసేవాళ్ళు కంప్లెయింట్ నేచర్ అనమాట. దాని బదులు ఏంటంటే గ్రాటిట్యూడ్ అన్నది కృతజ్ఞతాభావాన్ని నింపుకోవాలి. గ్రాటిట్యూడ్ అనేది ఉంచుకోవాలి. నీకు ఎవరెవరు మేలు చేస్తారో, ఎవరి కారణంగా నీకు మంచి జరిగిందో, ఎవరి కారణంగా నీకు ఎంతో కొంత విశ్వాసమో, సంతృప్తో, ప్రోగ్రెస్సో ఏ రంగాల్లోనా సరే ఎంతో కొంత నీకు ఎవరో ఒకరితోటి మంచి జరిగుంటే గ్రాటిట్యూడ్ క్రియేట్ చేయండి. ఎప్పుడు కూడా వాడి వల్ల ఇలాగైంది, వీడి వల్ల అలాగైంది, వీడిని క్రిటిసైజ్ చేయడం, కంప్లెయింట్ చేయడం, నేరాలంచడం బదులు గ్రాటిట్యూడ్ అని రిప్లేస్ విత్ గ్రాటిట్యూడ్. కంప్లెయింట్ తీసేయండి. కంప్లెయింటింగ్ నేచరు, గ్రాటిట్యూడ్ నేచరు పెంచుకోండి. ఆటోమేటిక్‌గా నీకు ఉండదు. ఓవర్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఓవర్ థింకింగ్, థింకింగ్. వర్రింగ్ ఈస్ ఎ రింగ్ అంటా నేను.
తింకగా నీ జీవితం చిరిగిపోతుంది. ఓవరింగ్‌గా ఆలోచించి చించి నీ జీవితం ఈ చించుకునే జీవితం బదులు ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే దాని బదులు రిప్లేస్ ఓవర్ థింకింగ్ విత్ యాక్షన్. ద లా ఆఫ్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆలోచించగా చేసేది. లా ఆఫ్ యాక్షన్ అనేది కర్మ సిద్ధాంతం. డూ సంథింగ్. నువ్వు చేసుకుంటూ పో. ఓవర్ థింకింగ్స్ రిప్లేస్ విత్ యాక్షన్. యాక్షన్ ఎంత బాగా చేస్తే నీకు ఓవర్ థింకింగ్ అంత తగ్గుతుందండి. ఎదురోళ్ళని బ్లేమ్ చేయొద్దండి. నీ వల్ల ఇలా జరిగింది. నీ వల్ల అలా జరిగింది. నీ వల్ల జరిగింది. వాడి వల్ల అలా జరిగింది. వీడి వల్ల జరిగింది. ఒక వేలు ముందు చూపిస్తే 4 వేలు వెనక చూపిస్తుంది. క్రిటిసిజం దానికంటే బెస్ట్ నువ్వేదైనా పొరపాటు జరిగిందనుకోండి, టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకో. ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, వాడి కారణంగా ఫెయిల్యూర్ వచ్చిందని అనొద్దు. సక్సెస్ వస్తే వాడికి 100 మంది వేలాది మంది చుట్టాలట. వాడు నా మేనల్లుడు, వాడు నా కొడుకు, నా మేనల్లుడు, నా ఫ్రెండు, నా బంధువు. నేను ఎంతో కష్టపడి వాడికి హెల్ప్ చేశాను. అందుచేత వాడు సక్సెస్ అన్నాను. సక్సెస్‌కి రిలేటివ్స్ ఎక్కువండి. ఫెయిల్యూర్‌కి అందరూ ఎనిమీసే. వాడెందుకు ఫెయిల్యూర్ అంటే ఇమ్మీడియేట్‌గా మనకు వందలాది విశ్లేషణస్ వస్తాయి ఫెయిల్యూర్స్‌కి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు టేక్ రెస్పాన్సిబిలిటీ. సక్సెస్ వచ్చినప్పుడు 100 మంది, వేలాది మంది మా వల్లే అని చెప్పడానికి రెడీగా కుక్కలు, నక్కలు, గెంతులు, బల్లులు క్యూలు కట్టుకొని నిలబడతాయి. బట్ ఎప్పుడు కూడా నువ్వు బ్లేమ్ చేయడం మానేసి టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈ హ్యాబిట్స్‌ని గాని మీరు మార్చుకోగలిగితే మీకు చాలా సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, సక్సెస్‌ఫుల్ లైఫ్ వస్తది. మీ జీవితం ముందుకెళ్తుందండి. లాంగ్‌విల్టీ కూడా వస్తుంది. ఇది నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్‌లో బాగుందని పెట్టండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో నంబర్ ఆఫ్ నా ప్రొడక్ట్‌లు, వీడియోలు ఉంటాయి. ఏ బుక్కు కూడా ఫిజికల్ బుక్ కాదండి. పోస్ట్‌లో పంపమని, క్యాష్ ఆన్ డెలివరీ చేయమని అంటున్నారు. ఏదైనా సరే మీ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లోనే మీ పుస్తకం చదవడానికి వీలవుతుంది తప్పించి ఆర్ కొంతమంది ప్రింటౌట్ ప్రింటౌట్ కూడా వీలుగా ఉంటుందండి. మీరు డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవచ్చు. కానీ పుస్తకాల్లో ఫిజికల్ బుక్స్ కాదండి. అలాగే మీకెవరికైనా ఏదైనా మంచి టాపిక్ మీద మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే రికార్డ్ చేసినవి పంపండి. మీకు ఆన్‌లైన్‌లో సేల్స్‌కి పెడతాను. అది గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరందరూ బాగుండడం కోసం నేను మంచి కంటెంట్‌ని దాంట్లో పెట్టాను. కొన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్, కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్, కొన్ని వెబినార్‌లు, కొన్ని పెద్ద ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో ఉంటాయండి. ఆల్ ద బెస్ట్. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. మంచి అలవాట్లతో మంచి జీవితాన్ని పొందండి. బై. ఆల్ ద బెస్ట్.